తెచ్చుకున్న కూరగాయలు మనం ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోండి, మునిగేలా కూరగాయలు మునిగేలా చూసుకొని నీళ్ళు తీసుకొని దాంట్లో ఉప్పు ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. శుభ్రంగా పసుపు ఉప్పు కలిపిన నీళ్ళని శుభ్రంగా ఇట్లా కరిగేలాగా తిప్పుకొని శుభ్రంగా కరిగిన తర్వాత మనం ఏదైతే బయట నుంచి తెచ్చుకుంటామో కూరగాయలని వీటిలో ఇలా నానబెట్టుకోండి. ఏ కూరగాయలైనా సరే ఇట్లా నానబెట్టుకోండి. దాదాపు ఒక 15 to 20 minutes దాకా ఉంచుకోండి. అలా ఉంచుకున్న తర్వాత కొద్దిగా ఇట్లా ఒకసారి శుభ్రం చేసుకుని మళ్ళీ పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మంచినీళ్ళతో కడుక్కొని, అంటే ఫ్రెష్ వాటర్తో మళ్ళీ ట్యాప్ వాటర్తో మళ్ళీ కడుక్కొని వాడుకోండి. కూరని మనం వండేటప్పుడు మినిమం కొద్దిగా ఒక 90 degrees ఫ్లేమ్లో వండుకోండి. 90, 100 అట్లా వండుకుంటే మనకి ఏదైనా వాటిలో ఏదైనా సూక్ష్మజీవులు ఉన్నా ఇప్పుడే ఎందుకు ఇలాగా వాష్ చేసుకోవాలని వీడియో పెడుతున్నా, ముందు ఎందుకు చేయలేదు? యాక్చువల్గా అందరూ బయట కూరగాయలు తెచ్చుకునేటప్పుడు కంగారు పడుతున్నారు. అసలు ఈ కూరగాయల కూడా కరోనా వస్తుందేమో అని చెప్పి, లేదంటే ఏదైనా జబ్బులు వస్తుందేమో అని చెప్పి మనం తెచ్చిన కూరగాయలు కడుగుతున్నారా లేదా మనకి డౌట్ వస్తూ ఉంటే చాలా. ఇలాంటి డౌట్లు ఉన్నప్పుడు మనకి ఎందుకైనా మంచిది మనం కొద్దిగా ఆరోగ్య దృష్ట్యా శుభ్రంగా ఇలా తెచ్చుకున్న కూరగాయల్ని మనము పసుపు ఉప్పు కలిపిన నీళ్ళలో 15 to 20 minutes నానబెట్టుకోండి. మంచిగా నానబెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా శుభ్రం చేసుకో. కొంతమంది తెలుసో తెలియకో శానిటైజర్స్ అండ్ డెటాల్ వాటర్, సోప్ వాటర్స్లో కూరగాయలు వేసి కడుగుతున్నారు కదా, అది మంచిదంటావా? యాక్చువల్గా శానిటైజర్లు మనకి డెటాల్స్ ఇలాంటివి వాడకూడదు, అవి మనకి హాని చేస్తాయని ఆల్రెడీ డాక్టర్స్ సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి మనము న్యాచురల్గా మనకి ఇంట్లో దొరికే పసుపుని ఉప్పుని వాడి కడుక్కుంటే ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి ఇలా చేసుకోవటం ఉత్తమం. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ మనం ఒక 1 week సరిపడే కూరగాయలు తెచ్చుకున్నాం అనుకోండి, రోజు తెచ్చుకోవాలని పరిస్థితి ఉంటుంది జాబ్కి వెళ్ళే వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలా కడిగిన తర్వాత శుభ్రంగా మనము పక్కన పెట్టుకొని ఒక ఆరబెట్టుకోండి, తడిపోయేలాగా ఆరబెట్టుకొని మళ్ళీ కవర్స్లో కానీ మీకు బ్యాగ్స్లో పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోండి. చాలామంది ఉప్పు నీళ్ళు వేసి కడుగుతుంటారు, అది మంచిదే. దానికి తోడుగా మనము కొద్ది పసుపు వేయటం వల్ల బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ఏదైనా బ్యాక్టీరియాస్ ఉన్నా, ఫంగస్ ఉన్నా, ఏదైనా క్రిములు ఉన్నా కానీ పసుపు ఉండటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఉప్పుతో పాటు పసుపు కూడా వేయండి. వేసి కాస్త నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కోండి, వాడుకోండి. హలో, చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.